సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం వెలిమెల గ్రామంలో భూ కబ్జాలు విపరీతంగా చేసడం జరుగుతుంది. దానికి సంబంధించి అపర్ణ ఇంకా కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆ గ్రామానికి సంబంధించి గతంగా అంటే మున్సిపాలిటీ చేరక ముందు సర్పంచ్గా 3 టర్మ్ పనిచేయడం జరిగింది. మనతో పాటు పాత ఎక్స్ సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది, ఆ కబ్జాకి వెనకాల ఎవరున్నా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు ఎప్పటి నుంచి వీళ్ళు కబ్జాలు మొదలుపెట్టారు? వీళ్ళు కొండకల్లు వెలిమెల గ్రామం మధ్యన 434 సర్వే నెంబర్ సుమారు 350 ఎకరాలు ఉన్నది. అందులో 287 ఎకరాలు వివిధ పరిశ్రమలకు కానీ ఏపీఐసి కానీ అక్కడ ల్యాండ్లెస్ పూర్కు కానీ ఇచ్చేసినాక ఇంకా 85 ఎకరాలు మిగిలి ఉండే. అట్టి స్థలంలో 2 గ్రామాలకు సంబంధించినటువంటి కొండకల్ తాండా వెలిమెల తాండాకు సంబంధించినటువంటి గిరిజన వాసులు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి జరుపుకుంటుండగా వీళ్ళకు 1990లో నేను ఎన్నోసార్లు దరఖాస్తులు పెట్టాను ఎంఆర్ఓకు. వీళ్ళ పక్షాన పెడితే ఏవి కూడా ఖాతరు చేయకుంటే 1994లో కోర్టుకు వెళ్ళి వీళ్ళకు ఇవ్వమని 40 మందికి 80 ఎకరాలు ఇవ్వమని నేను హైకోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి ఇచ్చాను. ఎంఆర్ఓ గారు కోర్టులో పెట్టిన తర్వాత కూడా దాన్ని ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్య తీసుకోక కంటిన్యూగా 2015-16 వరకు కూడా మేము దరఖాస్తులు ఇస్తూనే వస్తున్నాం, కానీ పట్టించుకోలేదు. అయితే అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఇంకా 2023 వరకు కూడా వీళ్ళు దాన్ని సాగు చేసుకుంటూ వస్తున్నారు. జూలై 2023 ఉన్న అక్కడ ఏదైతే వీళ్ళు 80 ఎకరాల కబ్జా ఉన్నారో అట్టి స్థలాన్ని కళ్యాణ్ రెడ్డి అని ఒక బిల్డరు ఆక్రమణ చేసిన సందర్భంలో వీరందరూ పోయి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇవ్వగానే అతను వచ్చేసి అక్కడ కట్టినటువంటి అక్రమ కట్టడాలను ఎంఆర్ఓ వీరి సాయంతో గిరిజనుల సాయంతో దాన్ని కూలగొట్టి డిస్మెంటల్ చేసిన తర్వాత ఒక 2 నెలల తర్వాత బడాబాబులు వీళ్ళందరూ కలిసి ఏం చేసినట్టు మోసం లంబాడీలను గిరిజనులను కలుపుకొని ఇగో ఇదంతా మీకే ఇస్తున్నామని చెప్పి వీళ్ళతోనే దానికి ఆ 80 ఎకరాలకు కడీలు బాతిచ్చి మీకు పట్టా సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి లోపల వాళ్ళకి పట్టా సర్టిఫికెట్లు ఎవరికి ఆ ధనవంతులైనటువంటి కళ్యాణ్ రెడ్డి కానీ విక్రమ్ రెడ్డి కానీ నిత్యానంద రెడ్డి కానీ వీరికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అది ఇప్పటి వరకు కూడా లోపలనే పెట్టి ఎవరికి తెలియదు. మాకు డిసెంబర్ 15వ తారీఖున అనుమానం వచ్చి అక్కడ వాళ్ళు మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే మాకు అనుమానం వచ్చేసి ఆపేసి ఈ కలెక్టర్ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి పోతే అసలు మాకు రికార్డు ఇవ్వమంటే రికార్డు ఇయ్యరు. 4 రోజులు ఎంఆర్ఓ దగ్గర ధర్నా చేస్తే కానీ ఒక 50 మంది పోలీసులను పెట్టుకుని ఇక యుద్ధానికి దిగితే ఆ రోజు సమాచారం ఇచ్చారు. అందులో చూస్తే నిత్యానంద రెడ్డి గారికి కళ్యాణ్ రెడ్డి గారికి విక్రమ్ రెడ్డి గారికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అది మేము తెలుసుకున్న తర్వాత అక్కడ పోతే వీళ్ళు కబ్జా తీసుకోవడానికి ధరణి వచ్చినాకనే జరిగింది. 2023 తర్వాత జరిగింది ఇది. ధర్మీ ఉన్న టైంలో 90% పాత గవర్నమెంట్ జరిగిపోయింది, 10% ఈ గవర్నమెంట్ జరిగిపోయింది. ఇద్దరు కూడా అలా పాత్రదారులే. అంటే అప్పుడు ఆ గవర్నమెంట్లో ఎవరున్నారు? వీళ్ళ వెనకాల ఎవరున్నారు? వీళ్ళే ఆఫీసర్స్ ఉన్నారు, మొత్తం ఆఫీసర్స్. అప్పటి పాలకవర్గం, ఇప్పటి పాలకవర్గం, ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇప్పటి పాలకవర్గం ఉంది. ఇక అధికారులు వీళ్ళంతా కూడా వాళ్ళకు సాయం చేశారు. భూస్వాములకు ఆ రోజు అదే భూస్వాములకు చేసారు, ఈ రోజు కూడా వాళ్ళకి చేశారు. డైరెక్ట్ ఒక గతంలో ప్రభుత్వంలో ఒక మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యిండు, ఇప్పుడు కూడా ఒక మినిస్టర్ ఇన్వాల్వ్ అయిన అంటారు. కంపల్సరీ ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు. మీరు ఏం కోరుకుంటారు ఇప్పుడు? ఏం లేదు, అట్టి భూమిని గిరిజనులకు ఇవ్వాలి, వాళ్ళ పట్టాలు క్యాన్సిల్ చేయాలి, వాళ్ళకిచ్చి వాళ్ళ జీవనోపాధి జరుపుకుంటూ చూడవలసిందిగా నేను ఈ వీడియో ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు, మీ పైన కూడా 2 కేసులు అయినాయి. ఇప్పటికి మా అబ్బాయి మీద కూడా తినాల్సిన కేసు అయింది. మేము ఇప్పటికి కూడా పోతలేము. మా ఇంటి మీద పోలీసు ఒక 20-20 మంది పోలీసు ఉన్నారు. ఎవరు కూడా మేము ఇంట్లో వారం రోజుల నుంచి బయట తిరుగుతూ ఉన్నాం. మేము ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అందరి ప్రెషర్స్, పెద్దలు ఫోన్లు చేసి అన్నోన్గా పేరు చెప్పకుండా ఫోన్లు చేసి మీరు కాంప్రమైజ్ చేసుకోండి, వాళ్ళని లంబడాలను అక్కడ ఎలగొట్టేసేయండి, మీకేం కావాలో మేము ఇస్తాం, వాళ్ళని దన్నేసేయండి, మిమ్మల్ని సెటిల్మెంట్గా ఆహ్వానిస్తున్నారు. మీరు వీళ్ళ పక్షం నిలబడబోతున్నారు. ఖచ్చితంగా మేము ఏది చేసినా మేమే ఉంటాం. ఇంకా కూడా మోసాలు ఏం చేస్తున్నారు, 2-3 ఇళ్ళకెళ్ళి గిరిజనులను
తయారు చేసి వాళ్ళకు లంచాలు ఇచ్చేసి మీకు లక్షిస్తాం 50,000 ఇస్తాం మీరు పోకండి మీ భూములు రావు చేయవు అని చెప్పి మోసాలు చేసి వాళ్ళను పక్కదారిని పట్టించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అవి వీళ్ళ దాంట్లో వీళ్ళకి వీడియో కూడా ఉంది. అతను డబ్బులు ఇచ్చి తిడుతున్న వీడియో కూడా మా దగ్గర ఉన్నది. తీసుకోమని చెప్పి కొంతమంది తీసుకోవడం లేదు, కొంతమంది ఆశపడి తెలియదు వాళ్ళకు దాని వాల్యూ తెలియదు, భూమి వాల్యూ తెలియదు, ఏది కూడా తెలియక అదే నిజమేమో, అరే 10,000 వచ్చిందే ఎక్కువనేమో అనుకుంటారు వాళ్ళు. అది 10 కోట్ల వాల్యూ ఉన్న భూమికి 10,000 వస్తే మాకు చాలా అని కొంతమంది ఉంటారు. వాళ్ళ అజ్ఞానులు, వాళ్ళకి చదువు రాదు. ఇప్పుడు మా సార్ మంచిగా ఉన్నారు, మంచిగా ఉన్నారు చూడొద్దా అని తర్వాత కూడా అట్లా చెప్తారు. ఇప్పుడు అట్లా చెప్పి తర్వాత అట్లా చెప్తారు. సార్ ముంగట ఉన్నారని మేము మాకు రాదు చదువు, సార్ నడుస్తుండు నడవని సార్ ఏమేం చేస్తాడో చూద్దామని కూడా చూడరు. సగం మంది అక్కడ సగం మంది ఇక్కడ అట్లా అయిపోయింది. డివైడ్ చేసిరు. మాకు అక్కడక్కడ సగం చేసేసి సార్ని తిప్పలు పెడుతున్నారు. మందు డబ్బు వెళ్ళి చూపుతుర్రా వీరికి మందు డబ్బు ఇవన్నీ ఆశలు చూపేసి వాళ్ళు డివైడెడ్ పాలసీ బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు ఈ విధంగా చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కంపెనీ ఎంట్రీ అయింది, అరవిందోకి సంబంధించిన వాళ్ళ కంపెనీ వాళ్ళు ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇంతకుముందు రఘునందన్ రావు చెప్పినాడు గతంలో వేరే వాళ్ళ పేరు మీద ఉండే మళ్ళీ వీళ్ళ మీకు మళ్ళీ చేస్తున్నామని చెప్పేసి ఒక వాదన వచ్చింది. అంటే మీరు ఎప్పుడు పొజిషన్ కోరిరు ప్రభుత్వాన్ని పట్టాలు వీళ్ళని కోరి ఇప్పుడు 40 ఏళ్ళు అవుతుంది. వీళ్ళని అడిగి అప్పటికి 30-40 ఏళ్ళ నుంచి వీళ్ళు చేసుకుంటున్నారు ల్యాండ్ను. మేము కోరినప్పుడే 40 ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది కోరిన నుంచి. ఒక 10 దరఖాస్తులు ఇచ్చి ఉంటాం. కోర్టు ఆర్డర్ కూడా మేము కోర్టు నుంచి కూడా వీళ్ళు ఇంటర్వ్యూ అని చెప్పేసి కోర్టు డైరెక్షన్స్ కూడా ఇప్పించాము, కానీ దాన్ని బేఖతారు చేశారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు మొత్తం అక్కడ? 85 ఎకరాలు సుమారు. ఈ రోజు దాని వాల్యూ ఒక 1,200 కోట్ల రూపాయల వాల్యూ ఉంది. ఎన్ని కుటుంబాలు ఉంటాయి అక్కడ? ఇప్పుడు ఒక 100 కుటుంబాలు ఉంటాయి. 100 కుటుంబాలను ఇప్పుడు అసలు వాళ్ళ బయట దగ్గరికి పోనిస్తలేరు. గోడలు పెట్టేసారు. ఇప్పుడు 4-5 రోజుల నుంచి రోజు ఒక 100 మంది పోలీసుని పెట్టేశాడా. వీళ్ళని బయటికి వెళ్ళనిస్తలేరు. ఇలా తాండవాసులు వస్తుంది కూడా రానియలేదు. 5-6 మంది వచ్చారు, మిగతా మొత్తం దిగ్బంధం చేసిండ్రు. ఇక్కడ ప్రెస్ మీట్ ఉన్నదని చెప్పేసి రానివ్వలేదు. ఇక్కడ ఇన్స్పెక్టర్ ఇంత అనుచితంగా వాళ్ళని కొడుతుండు, కేసులు పెడుతుండు. దీనిపైన కూడా మీరు చెప్పే కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసిరా? కంప్లైంట్ ఇక నేను లేను. ఇప్పుడు ఫస్ట్ నన్ను లోపటేయాలని నన్ను ఆలోచన చేశారు. నా ఇంటి మీద పోలీసు పెట్టిర్రు. మీరు కూడా అదే తాండలో ఉంటారా? నేను గ్రామంలో ఉంటా, వెలిమెల గ్రామంలో. నేను 3 సార్లు. అవును. కంప్లైంట్ ఇచ్చేది ఏం లేదు సార్. కంప్లైంట్ ఇచ్చేది ఏం లేదు, అవకాశమే లేదు. కంప్లైంట్ ఇచ్చే అవకాశం కూడా లేదు. వాళ్ళు పెట్టిన కంప్లైంట్లే వెళ్తాయి, వాళ్ళు పెట్టిన కంప్లైంట్లే ఫైల్ ఎక్కుతాయి, వాళ్ళు పెట్టిన కంప్లైంట్లో ఎఫ్ఐఆర్ అవుతాయి. మేము పోయి మా ఇంటి మీద దాడులు అయినా సరే మేము పోయి బాధ చెప్పినా ఎఫ్ఐఆర్లు కావు, కంప్లైంట్లు కావు. మా ఇంట్లో అయినా సర్చ్ సోదాలకు నోటీసులు ఉండవు, వాటికి మెమోలు ఉండవు. ఏ రకమైన గవర్నమెంట్ డ్యూ ప్రాసెస్ ఉంటుందో ఏది వాళ్ళు ఫాలో గారు. డ్యూ ప్రాసెస్, డ్యూ నేచరు, జస్టిఫికేషన్ అంతా వాళ్ళకే ఉంటుంది. ఎవరు ఇప్పుడు ఈ కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ సైడే ఉంటాయి తప్ప మా సైడ్ ఏమి ఉండవు. కంప్లైంట్ ఇచ్చుడు కాదు, మేము ఇంటికి పోయే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు పోయినా కూడా ఎత్తుకోపోతారు. అది హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటూ పొజిషన్ ఇవ్వాలని చెప్పేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వాళ్ళ మీద వర్తించదా? ఇప్పుడు హాలిడేస్ ఒకటి ఉన్నాయి, కోర్ట్ హాలిడేస్. మన 28th వరకు హైకోర్టు హాలిడేస్. అది వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది. ఇక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే సరే, ఇప్పుడు మళ్ళీ కోర్టుకే వెళ్తాం మనము. ఖచ్చితంగా వేసినాము, నోటీస్ కూడా పంపించినాం సంబంధిత అధికారులకి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీస్ పంపించినాం, కానీ స్టిల్ వాళ్ళ సైడ్ నుంచి అయితే పెద్దగా రియాక్షన్ ఏం లేదు. దానికి అక్కడ ఎస్ఐ కదా, ఇక అందరు అధికారులు ఇప్పుడు లోకల్ వాళ్ళు అయినా సరే, లేకపోతే పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏముంది, ఎస్పీ గారిది ఉందని ఆయనలో వీళ్ళను ఎస్పీ నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళు నిమిత్త మాత్రులు పాపం వాళ్ళను ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎస్ఐలను, డిఎస్పీలను, ఈ లెవెల్ అందరినీ కూడా ప్రెషర్, ఐజీ, డీజీ నుంచి ఇవన్నీ ప్రెషర్స్ ఉన్నాయి. వీళ్ళంతా నిమిత్త మాత్రులే. వీళ్ళు ఏం చేయమంటే అది చేయవలసిందే. వీళ్ళు ఏమంటారు మీరు దీని విషయంలో? షూర్. అంతే. ఇంకా పై లెవెల్ నుంచి ప్రెజర్ ఉంది, హయ్యర్ ఆఫీషియల్ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా కింద వాళ్ళు ఫాలో అవుతారు. అంటే ఇప్పుడు గత గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఇంత అరాచకం జరిగింది అక్కడ గత గవర్నమెంట్ అంటే ఇది మేమైతే ఈ ఇష్యూ అయితే రీసెంట్గానే బయటపడ్డది కాబట్టి మేము చూసేది అయితే ఇప్పుడే. గత గవర్నమెంట్ అంటే బేస్మెంట్, ఫౌండేషన్ అంతా అప్పుడే పడ్డది. ఖచ్చితంగా ఆ గవర్నమెంట్లోనే పడ్డది. ఎగ్జిక్యూషన్ అంతా అప్పుడే అయింది. జస్ట్ ఫైల్ మూమెంట్ ఒకటి ఈసారి ఈ గవర్నమెంట్ వచ్చినాక అయింది.
అంటే సాక్షాత్తు గతంలో ఉన్నట్టు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉందా, అప్పుడు మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే వీళ్ళ కేసీఆర్ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ? మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్, మినిస్టర్ లెవెల్, క్యాబినెట్ ర్యాంక్ లెవెల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వెలిమల అనే ఏరియాకి ఏది మన ఇప్పుడు హైటెక్ సిటీకి కూతవేటి దూరం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెరీ నియర్ నెక్స్ట్ ఎగ్జిట్లా ఒక 85 ఏకర్స్ని బయట గవర్నమెంట్ పొలాన్ని ఒక ప్రైవేట్ దాన్ని కట్టబెట్టాలంటే అది క్యాబినెట్ ర్యాంక్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే అవుతుంది. పాయింట్ 1. అక్కడ ఉన్న గిరిజనులు సాగు చేస్తున్నారు, వాళ్ళని ఎలగొట్టేసి వాళ్ళకి పట్టాలు చేయడము, ఎంజాయ్మెంట్ సర్వే చేయడము, తర్వాత సర్వే నెంబర్లు ఇవ్వడము, గవర్నమెంట్ పొలం వాళ్ళకి కట్టబెట్టడం అనేది 100% ఇట్ ఈస్ ఎవిడెంట్ ఆన్ ఫేస్. ఖచ్చితంగా ఇది అధికారులు, రెవెన్యూ మినిస్టర్లు క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్లు తప్ప ఇంకొకరి వల్ల కాదు అయ్యే సమస్య లేదు. ఎందుకంటే ఒక సామాన్యుడు ఈరోజు పోతి అంటే తండ్రి తాతల ప్రాపర్టీ వాళ్ళ పేరు మీదకి ఎక్కాలంటేనే అర్జీ పెడితే 1-2 సంవత్సరాలలో అయితలేవు. అట్లాంటిది పక్కన గవర్నమెంట్ పొలం ఉంది, నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు కావాలి అంటే ఎమ్మటే ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. ఏ లెక్కన ఇస్తారు? అన్ని సొంత పొలం తాత పొలం నీకు ఇవ్వడానికే 100 క్వశ్చన్లు చేసి 120 సర్వేలు చేసి ఇయ్యాలని పరిస్థితులు ఉంది ఈరోజు ధరణి తర్వాత. అట్లాంటిది గవర్నమెంట్ పొలం ప్రైవేటు పరం ఎట్లా చేస్తారు? అన్లెస్ దెర్ ఇస్ అన్ హై హ్యాండెడ్ డీప్ రూటెడ్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ అండ్ క్యాబినెట్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప దిస్ వోంట్ బి పాసిబుల్. న్యాయం జరుగుతుంది అనుకుంటారా మీరు? న్యాయం జరుగుతుందా అనుకుంటారంటే జరగాలని ఆశతోటే తిరుగుతున్నాం అంతే. అదొక్కటైతే మేము చెప్పగలుగుతాం, జరగాలని ఆశతోటి తిరుగుతున్నాం అంతే. చెప్పండి సార్, మీరు టేకప్ చేసేంత వరకు ఇది ప్రాజెక్ట్ కాలేదు అంటే జనంలోకి వెళ్ళలేదు ఈ ఇష్యూ, మీకు అంటే మీరు దాని మీద ఏమంటారు? ముఖ్యంగా గిరిజనులు అక్కడ వాళ్ళ తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూములు, ఆ రోజు నుంచి కూడా ఈ భూములు మావి, మేము దీని మీద జీవనోపాధి సాగిస్తున్నాం, ఈ భూములు మాకు జంతాయి అనేటటువంటి ఆలోచనతో గిరిజనులు ఉన్నారు. ఏదైతే గతంలో విక్రమ్ రెడ్డి గారు మిగులు భూములు అని చెప్పి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి భూములు, ప్రభుత్వం వీళ్ళకి పట్టాలు కూడా ఇచ్చింది కొన్ని, అటువంటి భూములలో వీళ్ళు సాగు చేసుకుంటారు. ఇప్పుడు ఆ భూములకు సంబంధించి తిరిగి ఈరోజు దాని వాల్యూ పెరిగింది కాబట్టి ఈరోజు ఈ పెద్దలు గతంలో ఇచ్చినటువంటి పెద్దలు వీళ్ళ దగ్గర ఏ విధంగా గుంజుకోవాలి, గతంలో దీని మీద వీళ్ళు డబ్బులు చెల్లించి కూడా కొనుక్కోవడం జరిగింది. 77 నుంచి 80 వరకు 81 వరకు 300 రూపాయలు ఎకరా లెక్క వీళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు ఆ భూస్వాములు ఎవరైతే ఉన్నారో. అటువంటి భూములు ఇవ్వమని ఈరోజు అడుగుతూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి భూములు సాగు చేసుకున్నాం, మా భూములు మాకు ఇవ్వాలి. ఎవరైతే ఈరోజు బడాబాబులకు కట్టబెట్టినటువంటి భూములు, మేము సాగు చేసుకున్నటువంటి ఆ భూములు హక్కుదారులం, మాకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు గిరిజనులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరో పెద్దోళ్ళు వచ్చి మాకు భూములు మేము అప్లై చేసుకోలేకపోయినాం, మేము అన్ఎడ్యుకేటెడ్, ఈరోజు మాకు భూములు ఇవ్వాలని చెప్పి అప్లై చేసినంత మాత్రాన ఈరోజు అధికారులు వాళ్ళకు ఏ విధంగా ఇస్తారు? స్థానికుడు కానటువంటి వ్యక్తికి కూడా ఈరోజు భూమి అలాట్ చేశారు, ఎట్లా అలాట్ చేస్తారు? ఈ విషయమే మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కోరేది ఒకటే, గిరిజనులకు సంబంధించి వాళ్ళు పీటీ హోల్డర్స్, వాళ్ళు ఏదైతే హక్కుదారులు 38 హక్కుదారులు, వాళ్ళకు సంబంధించినటువంటి భూములు వాళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు గిరిజనులు అంటేనే వాళ్ళకి హక్కు ఉన్నది కాబట్టి వాళ్ళకి ఈరోజు పోడు భూములు అని చెప్పి ఈరోజు అటవీ భూములే ఈరోజు గిరిజనులకు వస్తున్నటువంటి సందర్భం మనం చూసినాం. కానీ వీళ్ళు ఎన్నో తాత రోజుల నుంచి కూడా సాగు చేసుకుంటారు కాబట్టి అటువంటి భూములు కూడా ఈరోజు గిరిజనులకు ఇవ్వాలని చెప్పి ఈ భూములన్నీ కూడా హక్కుదారులు వాళ్ళు కాబట్టి వాళ్ళకు భూములు వెంటనే పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి ఎవరైతే దీని వెనుక ఉన్నారో ఈ అధికారులు ఎవరైతే దీన్ని అన్యాక్రాంతం కావడానికి కారకులైరో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వం క్యాబినెట్ మంత్రి స్థాయి ఇది మొత్తం డీల్ చేసి ఇదంతా నడిపించుకొచ్చిండు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో వీళ్ళలో ఒక ప్రధానంగా ఉన్నటువంటి ఒక మంత్రి ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? పెద్దలు లేనిది ఇంత పని జరగదు. ఈరోజు మామూలు వ్యక్తులు ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. దీని వెనుక కంపల్సరీ పెద్దలు ఉన్నారు, పెద్ద కంపెనీలు ఉన్నాయి, పెద్ద భూస్వాములు ఉన్నారు, అపర్ణ కంపెనీ అటువంటి కంపెనీలు కూడా పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈరోజు దానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఈరోజు టోటల్ ఈ ప్రభుత్వం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి, అధికారుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈరోజు ఈ గిరిజనుల భూములు వాళ్ళు లాక్కుంటా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గిరిజనుల భూముల మేము గిరిజనులకు అండగా ఉంటాం, వాళ్ళ వెంబడి మేము పోరాటం చేస్తాం. గిరిజనులకు న్యాయం జరిగే వరకు కూడా మేము వాళ్ళకు అండదండలు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం.